ఒకని నుండి వచ్చిన నరులు ఒక్కలా ఎందుకు లేరు? ఎందుకు మనుష్యుల రూపాలు మారిపోతున్నాయి? నరులందరి రూపాలు దేవుడివేనా? అయితే దేవుని ఎన్ని రూపాలు? అందుకే ఈ పాట వినండి. దేవుని రూపం మారునుగా నీ రూపం, పసివాని నుండి మారునుగా వృద్ధాప్యమునకు చేరునుగా, పసివాని నుండి మారునుగా వృద్ధాప్యమునకు చేరునుగా, మారెను రూపముగా అది ఎందుకు జరిగెనుగా? ఆ దేవుని పోలిక నీకు తెలిపిందిగా. నీ ఆత్మరూపమిలా మారిపోతుందిగా. నీదేలే దేవుని రూపం మారునుగా నీ రూపం. పసివానిగా పుట్టావు, ముసలివానిగా మారిపోయావు. ఎందుకిలా అవుతున్నావు? నీలో జరిగే మార్పు గుర్తించకున్నావు. పసివానిగా పుట్టావు, ముసలివానిగా మారిపోయావు. ఎందుకిలా అవుతున్నావు? నీలో జరిగే మార్పు గుర్తించకున్నావు. బాహ్య పురుషుడు కృషించును, ఆంతర్య పురుషుడు దినదినము మారిపోవును. బాహ్య పురుషుడు కృషించును, ఆంతర్య పురుషుడు దినదినము మారిపోవును. కొంగలి పురుగే సీతాకోకై ఎగురును. నీ ఆత్మరూపం మార్చుకొని ఎగిరిపోవును. నీదేలే దేవుని రూపం మారునుగా నీ రూపం. యేసు సమాధిలో ఒక రూపం, తిరిగి లేచిన తరువాతే మారు రూపం. శిష్యులే గుర్తుపట్టని రూపం, మారిపోయింది యేసు రూపం. యేసు సమాధిలో ఉన్న రూపం, తిరిగి లేచిన తరువాతే మారు రూపం. శిష్యులే గుర్తుపట్టని రూపం,
మారిపోయింది యేసు రూపం. ఆత్మరూపాలు మార్చును, పౌరాకారమైన ఆత్మరూపమే మారెను. ఆత్మరూపాలు మార్చును, ఆత్మ అపోస్తలులపై అగ్ని రూపంలో రాలెను. పిండముల్లో ఉన్న ఆత్మరూపమే తెలుసునా, దినదినము మారే అతి సుందరమైనది ఆత్మని తెలుసునా. నీదేలే దేవుని రూపం, మారునుగా నీ రూపం. పసివాని నుండి మారునుగా, వృద్ధాప్యమునకు చేరునుగా. పసివాని నుండి మారునుగా, వృద్ధాప్యమునకు చేరునుగా. మారెను రూపమేగా, అది ఎందుకు జరిగెనుగా. ఆ దేవుని పోలిక నీకు తెలిపిందిగా. నీ ఆత్మ రూపమిలా మారిపోతుందిగా.